అండ్ రీసెంట్లీ మనకు చూస్తే గనక చాలా వైరల్ అయిపోయారు కుమారి ఆంటీ. అండ్ సోను సూద్ గారు కూడా ఇవాళ రావడం జరిగింది. So now I'm with Kumari aunty. ఎప్పుడు కూడా పేదల పక్షానే ఉంటారు, పేదలు ఎక్కడుంటే తను ఉంటారన్నారు. నిన్న సోను సూద్ గారు వచ్చారు, ఇక్కడికి రావడం జరిగింది మీ దగ్గరికి. అసలు ఆయన వచ్చారని కూడా మాకు మీరు చెప్పేదాకా కూడా తెలియదు. ఎవరు ఏ సెలబ్రిటీస్ వచ్చినా అక్కడక్కడలే అలాంటి చిన్న వాళ్ళని పట్టించుకోవాలి. వచ్చి వెళ్ళిపోయారు అంటే ఇటు రాలేదు. కానీ ఇంకో విషయం, బిగ్ బాస్ లోకి కుమారి ఆంటీ అని అంటారు, ఎంతవరకు నిజం అది? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఆలస్యం ఎందుకు? కొత్త కొత్త ఇంటర్వ్యూస్ అండ్ కొత్త వీడియోస్ కోసం అక్కడ గంట సిమ్లో టంగున కొట్టేయండి మళ్ళీ, ఓకేనా? ఈ రోజు నేను ఎక్కడ ఉన్నా అంటే ఈ పబ్లిక్ ని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఐటీసీ కోహినూర్ అంటే ఎవరు గుర్తుపడతారు, కానీ కుమారి ఆంటీ అంటే ఈ స్పాట్ ని గుర్తుపడతారు. అండ్ రీసెంట్లీ మనకు చూస్తే గనక చాలా వైరల్ అయిపోయారు కుమారి ఆంటీ. అండ్ సోను సూద్ గారు కూడా ఇవాళ రావడం జరిగింది. So now I'm with Kumari aunty. You know, we have heard a lot about her. She is a self-made lady. We talk about women empowerment. We talk about how everyone should work hard for the families. Kumari aunty is the best example. और कुमारी आंटी कितने का एक प्लेट? I plate veg 80 rupees. वेज 80 रुपीस और नॉन वेज Non-veg 120 rupees. 120 रुपीस. तो भैया मैं तो 80 रुपीस वाला कस्टमर हूँ. थैंक यू. एक मिनट इधर दे. अरे आंटी, अरे आपको नहीं आपको लो, आप लो. थैंक यू, गॉड ब्लेस यू. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డాడీకి హెల్త్ బాగాలేదని చదువు కూడా పక్కన పెట్టి ఓపెన్ డిగ్రీ కట్టి చదువుతూ మాకు హెల్ప్ చేస్తున్నాడు. వెరీ గుడ్ ధనుష్, వెల్ డన్, గాడ్ బ్లెస్ యూ. ఎంజాయ్. కుమారి ఆంటీని కలవడం జరిగింది. ఆయన ఇంకొకటి ఏంటంటే హాట్ టాపిక్, కుమారి ఆంటీ బిగ్ బాస్ లో వెళ్తుందా లేదా అన్నది అందరికి క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఆయన సోను సూద్ గారు కలిసి ఏమన్నారు కుమారి ఆంటీని, ఆయన బిగ్ బాస్ కి కుమారి ఆంటీ వెళ్తుందా లేదా అన్నది తన మాటలు అడిగి తెలుసుకోవడం ప్రయత్నిద్దాం రండి. కుమారి ఆంటీ ఎక్కడా? మీ తమ్ముడు వచ్చిండు. హాయ్ ఆంటీ. కుమారి ఆంటీ ఎలా ఉన్నారు? ఓకే, చాలా హ్యాపీగా ఉంది కదా. సోను సూద్ అన్న వచ్చాడు కదా. ఓకే, ఏమన్నారు సోను సూద్ గారు? మెచ్చుకున్నారా? ఓకే, అంత పెద్ద ఆయన బాంబే నుంచి ఇక్కడికి వచ్చాడు కదా. ఇప్పుడు కాదు, నాకు అప్పుడు హోటల్ ఇట్లా ఇదైంది కదా, అప్పుడే ఫోన్ చేశారు. ఫోన్ చేసి ధైర్యం చెప్పారు, నేను వస్తానని చెప్పారు, వచ్చారు. కానీ ఇంకో విషయం, బిగ్ బాస్ లోకి కుమారి ఆంటీ అని అంటారు, ఎంతవరకు నిజం అది? లేదు నాన్న, నేను నా కస్టమర్స్ ఉన్నది ఎక్కడికి వెళ్ళాలి. నా కస్టమరే నాన్న. ఓకే, అండ్ ఇప్పుడు ఎలా ఉంది బిజినెస్ అంతా? బానే ఉందా? ఓకే, బిగ్ బాస్ కి అయితే వెళ్ళొచ్చు కదా, మంచి కుక్ చేసి పెట్టొచ్చు కదా వచ్చిన పిల్లలకి. సోను సూద్ గారు ఏమన్నారు మళ్ళీ అంటే ఇక్కడ వచ్చిన తర్వాత? ఏమల్లే, మంచిగా కష్టపడుతున్నారు, మంచిగా ఇలాగే మంచిగా చేసుకోండి అని చెప్పాను. అది చెప్పారు. ఓకే, మళ్ళీ ఇలా ఏమైనా వెరైటీస్ ఏమైనా చేంజ్ చేసిరా? అవేనా వెరైటీస్ లివర్ లో? అన్ని నాన్ వెజ్ అన్ని సేమ్, రోజు ఏముంటాయి అవే సేమ్ పెట్టారు అన్ని. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానంటే బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా, ఐటీసీ కోహినూర్ దగ్గర ఉన్నానండి. ఐటీసీ కోహినూర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఫుడ్ కోర్ట్స్ అండ్ కుమారి ఆంటీ కదా. ఈ ఫుడ్ కోర్ట్స్ ఏమన్నా సోను సూద్ గారు కవర్ చేశారా లేదా అన్నది. ఎప్పుడు కూడా పేదల పక్షానే ఉంటారు, పేదలు ఎక్కడుంటే తను ఉంటారన్నారు. బట్ ఇక్కడ చూస్తే కనుక చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. మళ్ళీ సోను సూద్ గారు అన్నిటికీ విజిట్ చేశారా లేదా అన్నది ఒకసారి అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆయన రండి, ఒకసారి లైన్ గా మనం చూపెడతాను. ఆయన వాళ్ళని కూడా అడుగుతాను, సోను సూద్ గారు వచ్చారా, విజిట్ చేశారా లేదా అన్నది. ఫస్ట్ ఇక్కడ అక్క ఉన్నారు, అక్కని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మనం. నిన్న సోను సూద్ గారు వచ్చారు, ఇక్కడికి రావడం జరిగిందా మీ దగ్గరికి? అసలు ఆయన వచ్చారని కూడా మాకు మీరు చెప్పేదాకా కూడా తెలియదు. అసలు ఓకే, రాలేదు. మీరు ఇప్పుడు చెప్తేనే మాకు తెలిసింది ఆయన వచ్చారని. అసలు మాకైతే తెలియదు. అక్క నమస్తే. నిన్న సోను సూద్ గారు కుమారి ఆంటీ దగ్గరికి రావడం జరిగింది, తెలుసా మీకు ఇది? తెలుసు. ఓకే, మీ దగ్గరికి రావడం జరిగిందమ్మా? రాలేదు. మీ దగ్గరికి రాలేదు అసలు. ఎవరు ఏ సెలబ్రిటీస్ వచ్చినా అక్కడక్కడలే అలాంటి చిన్న వాళ్ళని పట్టించుకోరు. ఇంత ఎవరైతే మంచిగా ఉండి ఎవరికైతే ఎక్కువ సపోర్ట్ చేస్తారో వాళ్ళని, మా చిన్న చిన్న వ్యాపారులను ఎవరు పట్టించుకోరు, ఎవరు రారు కూడా మా దగ్గరికి. కానీ చాలా బాధ అనిపిస్తుంది కదా ఒక్కోసారి. బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అందరూ వండే ఫుడ్ అదే,
కానీ ఆమె ఫేమస్ అయిందని చెప్పి అందరు ఆమె దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఓకే మా దగ్గరకు అయితే ఎవరు రారు. మా దగ్గర కూడా వచ్చి చూస్తే కదా వాళ్ళకు కూడా అర్థమయ్యేది. ఆ రారు ఎవరు అట్లా మా దగ్గరికి. ఏ సెలబ్రిటీ ఎంత మంచి వాళ్ళు వచ్చినా కూడా అక్కడ ఎందుకంటే ఆమె ఫేమస్ అయ్యింది. ఆంటీ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఓకే, రసం అండ్ రైస్. అయితే నిన్న ఇక్కడ సోను సూద్ గారు వచ్చారు కదా కుమారి ఆంటీ దగ్గరికి, మీ దగ్గరికి ఏమైనా రావడం జరిగిందా? రాలేదండి మా దగ్గరికి రాలేదు. లేదు సార్, మీ దగ్గర విజిట్ చేయలేదు? మా దగ్గరికి రాలేదు. రాలేదా? ఓకే. మా దగ్గర రాలేదు సార్, ఎవరు రాలేదు. ఓకే అక్కడ ఫుల్ రష్ అయిపోయింది. అదే ఎవరో అంటేనే మేము విన్నాము. అచ్చా. ఏమని ఎవరో వచ్చారు అంటే యాక్టర్ అని చెప్పలేదు. సోను సూద్ అంటే నేను గుర్తుపడతాను, మేము పాత వాళ్ళం కాబట్టి. అదే వచ్చి వెళ్ళిపోయారు అటే, ఇటు రాలే, ఎవరు రారు ఇటు. ఓకే అక్కడ ఫుల్ ప్యాక్ అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఓకే. బిజినెస్ అన్న ఎలా జరుగుతుంది? మామూలుగా ఎందుకంటే అక్కడే బ్లాక్ అయిపోతుంది. ఓకే. ప్రతి సెలబ్రిటీ అక్కడికే సెలబ్రిటీలు అందరూ అక్కడికి వెళ్తారు. ఓకే ఇంకోటి పోలీసుది కొద్దిగా హెరాస్మెంట్ ఉంది, అది సతాయించేస్తున్నారు. అదొక్కటే దేవుని వల్ల మీ దయ వల్ల కొద్దిగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే తిండి దొరుకుతుంది మాకు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్. థ్యాంక్ యూ. టేక్ కేర్.